So how to create objects in Java and how to initialize the instance variables. సో ఆబ్జెక్ట్ అంటే మనం ఏం చెప్పుకున్నామండి, ఒక క్లాస్లో ఒక ఇన్స్టెన్స్ అని చెప్పుకున్నాం. అండ్ ఒక క్లాస్ అనేది ఏమని చెప్పుకున్నాం, క్లాస్ అనేది బ్లూ ప్రింట్ అని చెప్పుకున్నాం, క్లాస్ అనేది టెంప్లెట్ అని చెప్పుకున్నాం. సో క్లాస్ లోపలే మనం ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకుంటాం అని కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసామండి. సో ఆబ్జెక్ట్స్ అనేవి రియల్ వరల్డ్ ఎంటిటీస్ అని, ఆబ్జెక్ట్స్కి మనం చాలా రకాల ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుని ఆబ్జెక్ట్స్లో ఏముంటాయని చెప్పుకున్నాం. ఆబ్జెక్ట్స్లో మీకు ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్ ఉంటుందని చెప్పుకున్నాం. ప్రాపర్టీస్ అంటే మీ వేరియబుల్స్లో స్టోర్ చేసుకోవచ్చు, అలాగే బిహేవియర్స్ని మెథడ్స్ రూపంలో స్టోర్ చేసుకోవచ్చు అన్న విషయం మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసామండి. సో ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ రాస్తే మీకు క్వశ్చన్ అనేది కొంచెం పెద్దగా కనిపిస్తుంది అనమాట. సో ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎన్ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్. A class serves as a blueprint or template for creating objects. Objects are used to model real world entities or concepts in a software system. సో అసలు ఆబ్జెక్ట్స్కి ఏమి ఉంటాయండి, ఆబ్జెక్ట్స్ ఇన్స్టెన్షియేషన్ ఎలా చేయాలి. టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ జావా యూ యూస్ న్యూ కీవర్డ్. సో మనం ప్రీవియస్ క్లాస్లో న్యూ కీవర్డ్ గురించి ఒక చిన్న మ్యాటర్ రాసాం. సో అది కూడా ఒకసారి చూద్దాం. సో న్యూ కీవర్డ్ ఏం చేస్తుంది, మీకు ఆబ్జెక్ట్స్ని అలొకేట్ చేయడం చేస్తుంది. అంటే ఆబ్జెక్ట్స్కి మెమరీ అలొకేట్ చేయడం న్యూ కీవర్డ్ యొక్క పని. సో టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ జావా యూ యూస్ విచ్ కీవర్డ్, న్యూ కీవర్డ్ ఫాలోడ్ బై ఏ కన్స్ట్రక్టర్ కాల్. ఇక్కడ కన్స్ట్రక్టర్ అనేది వచ్చింది, బట్ డోంట్ వరీ, కన్స్ట్రక్టర్స్ అంటే ఏంటో ఈ పర్టికులర్ క్లాస్లోనే మనం మళ్ళీ చూద్దామండి. సో ద కన్స్ట్రక్టర్ ఇనిషియలైజెస్ ద ఆబ్జెక్ట్ అండ్ అలొకేట్స్ మెమరీ ఫర్ ఇట్. అసలు కన్స్ట్రక్టర్ ఏం చేస్తుంది, మీ యొక్క ఆబ్జెక్ట్స్కి ఇనిషియలైజేషన్ చేస్తుందంట. మీ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, మీ ఆబ్జెక్ట్స్కి ఇనిషియలైజేషన్ చేస్తుంది, అలాగే మెమరీని కూడా అలొకేట్ చేస్తుందని చెప్తున్నారు. నిజం చెప్పాలంటే న్యూ అనే కీవర్డ్ మీకు మెమరీ అనేది అలొకేట్ చేస్తుంది. సో దాని తద్వారా మీకు కన్స్ట్రక్టర్ అనేది మీ ఆబ్జెక్ట్స్కి వాల్యూస్ అసైన్ చేస్తుంది. సో తర్వాత స్టేట్ అంటే ఏంటి, ఈచ్ ఆబ్జెక్ట్స్ యాజ్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్. ఇక్కడ తొందరపడాల్సిన అవసరం లేదు. ఆబ్జెక్ట్కి ఏముంటాయండి, స్టేట్ అండ్ బిహేవియర్ అనొచ్చు, లేకపోతే ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్ అనొచ్చు. ఇక్కడ స్టేట్ అంటే ఏంటంటే ప్రాపర్టీస్ ఆర్ ఫీల్డ్స్ ఆర్ వేరియబుల్స్, ఈ మూడిట్లో మీరు ఏదో ఒకటి మీరు రాసుకోవచ్చు. ఈచ్ ఆబ్జెక్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ known as fields or instance variables which define in its state. These fields store data that represents the characteristics of the object. సో క్లాస్ లోపల మనం వేరియబుల్స్ స్టోర్ చేసుకుంటాం, ఆ వేరియబుల్స్ని మనం ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటాం. ఇందులో గ్లోబల్ వేరియబుల్స్ అని మనం అనకూడదు. సో క్లాస్ లోపల ఉండే వేరియబుల్స్ని మనం క్లాస్ వేరియబుల్స్ అనొచ్చు, లేకపోతే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని కూడా అనొచ్చు. ఓకేనా. సో క్లాస్ లోపల ఉన్న మెథడ్స్ని మనం డేటా మెంబర్స్ అంటాం. సో తర్వాత బిహేవియర్. బిహేవియర్ అంటే ఏంటంటే యాక్షన్స్. ఆబ్జెక్ట్స్ కెన్ పెర్ఫామ్ యాక్షన్స్ ఆర్ ఎగ్జిబిట్ బిహేవియర్ త్రూ మెథడ్స్ రూపంలో మీరు యాక్షన్స్ని రిప్రజెంట్ చేస్తారు అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఆ పాయింట్ అనేది ఇక్కడ రాస్తాం. మెథడ్స్ రిప్రజెంట్స్ ద ఆపరేషన్స్ దట్ అన్ ఆబ్జెక్ట్ కెన్ పెర్ఫామ్ ఆర్ ద యాక్షన్స్ ఇట్ కెన్ టేక్. సో ఆ పాయింట్ మళ్ళీ చెప్తున్నారు, ఇట్స్ ఓకే. యూ కెన్ క్రియేట్ ఆబ్జెక్ట్స్ యూజింగ్ ద న్యూ కీవర్డ్ ఫాలోయింగ్ బై కన్స్ట్రక్టర్ కాల్ అని ఉంది కదా, దానికి సింటాక్స్ ఎలా రాస్తారంటే ఫస్ట్ మీరు క్లాస్ నేమ్ రాయాలి, తర్వాత ఒక స్పేస్ ఇచ్చి ఆబ్జెక్ట్ నేమ్ రాస్తే మీరు ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయగలుగుతారు. ఈజ్ ఈక్వల్ టు న్యూ అని చెప్తే మాత్రం ఆ ఆబ్జెక్ట్కి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. సో నేను ఏదైతే హైలైట్ చేస్తున్నానో అది మాత్రం గమనించండి, దీన్ని కన్స్ట్రక్టర్ అంటారు. సో కన్స్ట్రక్టర్ అనేది ఏం చేస్తుందండి, మీ ఆబ్జెక్ట్స్కి వాల్యూస్ అసైన్ చేయడం దీని పని. ఓకేనా. మీ ఆబ్జెక్ట్స్కి వాల్యూస్ అసైన్ చేయడం ఎవరి పని, కన్స్ట్రక్టర్ యొక్క పని. ఓకేనా. సో ఆ పాయింట్కి మనం ఈ ఎండ్ ఆఫ్ ది సెషన్లో మళ్ళీ చూద్దాం. సో ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ అన్నది ఆబ్జెక్ట్ అని అర్థం. ఓకే. సో ఇక్కడ నేను ఆబ్జెక్ట్కి ఆబ్జెక్ట్ నేమ్ అనేది తీసుకున్నాను. సో ఆబ్జెక్ట్ నేమ్ ఇస్ ద ఆబ్జెక్ట్ హియర్. సో దీనికోసం ఒక చిన్న ప్రోగ్రామ్ అనేది ఇక్కడ రాయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ నేను నోట్ప్యాడ్లో ఆల్రెడీ రాసి ఉంచాను. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. సో లెట్స్ స్టార్ట్. ఐ విల్ ఓపెన్ ద నోట్ప్యాడ్.
ఓకే. సో, ఆల్రెడీ ఆ ప్రోగ్రామ్ నేను రాసుంచాను. సో, దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఐ విల్ ట్రై. సో, ఇక్కడ క్లాస్ డాగ్ అని ఒక క్లాస్ అనేది క్రియేట్ చేశానండి. సో, ఇక్కడ మీరు చూసే 2 వేరియబుల్స్ ఉన్నాయి చూడండి. నేను ఏదైతే హైలైట్ చేస్తున్నానో అది మాత్రం చూడండి. స్ట్రింగ్ నేమ్ ఒకటి, అలాగే ఫ్లోట్ వెయిట్ ఒకటి. ఓకే. డాగ్‌కి నేను 2 ప్రాపర్టీస్ తీసుకుంటున్నాను. ఆ 2 ప్రాపర్టీస్ అంటే దాని యొక్క పేరు అండ్ దాని యొక్క వెయిట్. ఈ రెండిటిని మనం ఇవి ఎక్కడుండాలండి? క్లాస్ లోపలుండాలి. మెథడ్స్‌కి బయటుండాలండి. ఓకే. మెథడ్ లోపలుంటే మళ్ళీ అది లోకల్ వేరియబుల్ అయిపోతుంది. ఓకేనా? ఫంక్షన్ లోపల ఉండే వేరియబుల్స్ మనం ఏమంటాం? లోకల్ వేరియబుల్స్ అంటాం. సో, ఇక్కడ అది అది కాదు ఇక్కడ పాయింట్. ఇక్కడ మెథడ్స్‌కి బయటుందండి ఇది. ఓకేనా? మెథడ్స్‌కి బయటుంది. అలాగే క్లాస్‌లో లోపలుంది. సో, మీరు క్లాస్ వేరియబుల్ అనొచ్చు. అలాగే ఇన్‌స్టెన్స్ వేరియబుల్ అని కూడా అనొచ్చు. మీ ఇష్టం. ఆ 2 వేరియబుల్స్‌లో మీరు ఏదో ఒకటి వాడుకోవచ్చు. సో, ఇక్కడ కన్‌స్ట్రక్టర్ అని ఉంది. డోంట్ వరీ ఈ పాయింట్‌కి నేను వస్తాను. సో, కన్‌స్ట్రక్టర్ అనేది ఏం చేస్తుందండి? మీ యొక్క ఆబ్జెక్ట్స్‌కి వాల్యూస్ అసైన్ చేస్తది. సో, ఇప్పుడు కన్‌స్ట్రక్టర్ అంటే ఏంటో చూద్దాం. కన్‌స్ట్రక్టర్ ఎలా ఉండాలి అంటే మీ యొక్క క్లాస్ నేమ్‌తో ఈక్వల్‌గా ఉండాలండి. ఇక్కడ క్లాస్ నేమ్ ఏంటండి? డాగ్. అలాగే కన్‌స్ట్రక్టర్ నేమ్ కూడా డాగే. ఈ 2 ఒకేలా ఉండాలి. సో, మళ్ళీ చెప్తున్నాను. కన్‌స్ట్రక్టర్ అనేది మీ ఆబ్జెక్ట్స్‌కి వాల్యూస్ అసైన్ చేస్తది. అండ్ కన్‌స్ట్రక్టర్ నేమ్ షుడ్ బి మ్యాచ్డ్ విత్ క్లాస్ నేమ్. సో, ఇక్కడ క్లాస్ నేమ్ డాగ్ అండ్ కన్‌స్ట్రక్టర్ నేమ్ కూడా డాగే. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి రిటర్న్ టైప్ ఉండదు. మళ్ళీ చెప్పండి. దీనికి రిటర్న్ టైప్ ఉండదు. అంటే మీరు ఇక్కడ ఇంట్ అని గాని, ఫ్లోట్ అని గాని, డబుల్ అని గాని, అలాగే వాయిడ్ అని గాని పెట్టకూడదు. సో, మీరు డేటా టైప్ మెన్షన్ చేయకూడదు. కన్‌స్ట్రక్టర్స్‌కి డేటా టైప్స్ ఉండవు. ఓకేనా? సో, ఏ కన్‌స్ట్రక్టర్ ఈజ్ యూజ్డ్ టు allocate, I mean, to initialize the objects, and constructor name should be matched with class name, and constructor should not have any return type. ఇక్కడ void అని కూడా ఉండకూడదండి. ఓకేనా? సో, ఇవి మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం. మళ్ళీ సెపరేట్ టాపిక్ కింద. సో, ఇప్పుడు 2 వేరియబుల్స్ మనం తీసుకున్నామండి. స్ట్రింగ్ నేమ్ ఒకటి, ఫ్లోట్ వెయిట్ ఒకటి. సో, ఈ కన్‌స్ట్రక్టర్ 2 పారామీటర్స్‌ని యాక్సెప్ట్ చేస్తుంది. ఒకటి స్ట్రింగ్ నేము, ఇంకోటి వెయిట్. ఓకేనా? సో, ఇప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దామండి. థిస్ డాట్ నేమ్ అని ఒకటి రాశాను. థిస్ డాట్ వెయిట్ అని ఒకటి రాశాను. అదేంటి సార్ మనకు థిస్ కీవర్డ్ చెప్పలేదు కదా! అని మీరు నన్ను అడగొచ్చు. డోంట్ వరీ, థిస్ కీవర్డ్ గురించి దేర్ ఇస్ ఎ సెపరేట్ సెషన్. మీరు ఒకసారి సిలబస్ చూద్దాం. సో, లెట్స్ ఓపెన్ ద సిలబస్ ఫర్ ఒక క్లారిటీ అనేది మీకు రావాలి కదా! సో, ఐ విల్ ఓపెన్ వర్డ్. సో, యూనిట్ 2 జావా నేను ఇంకా ప్రిపరేషన్‌లో ఉన్నాను. ఐ మీన్ నోట్స్ అనేది ప్రిపరేషన్ చేస్తున్నాను. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మెథడ్స్ ఇన్ జావా అనేది మనకి నెక్స్ట్ టాపిక్ అనమాట. అందులో ద కీవర్డ్ థిస్ ఇందులో మీకు తర్వాత వస్తది. సో, ఇక్కడ మీకు కొంచెం బేసిక్స్ అనేవి నేను కవర్ చేసి అక్కడ ఇన్ డెప్త్‌గా మీకు చెప్తాను. ఫర్ నౌ మీకు ఏం ఏం చెప్పగలుగుతానంటే థిస్ అనేది రిఫర్స్ టు కరెంట్ ఆబ్జెక్ట్స్. ఓకే. దిస్ refers to current object. Sorry. So, this refers to current object. సో, ఇది మీరు ఈ సెంటెన్స్‌గా మీరు వింటే మీకేమి అర్థం అవ్వకపోవచ్చు. సో, ఇప్పుడు నేను చెప్తాను. ఇక్కడ నేమ్ అనేది ఈ వేరియబుల్, క్లాస్ వేరియబుల్ అండ్ వెయిట్ అన్నది కూడా మీకు క్లాస్ వేరియబుల్ అంటే ఇన్‌స్టెన్స్ వేరియబుల్. సో, ఇక్కడ ఏంటంటే మీరు కన్‌స్ట్రక్టర్ కాల్ చేయాలి. ఐ మీన్ ఈ కన్‌స్ట్రక్టర్ కూడా ఒక మెథడేనండి. మీరు కాల్ చేస్తారు. కన్‌స్ట్రక్టర్‌ని కాల్ చేసి మీరు వాల్యూస్ పంపిస్తారు. ఆ వాల్యూస్ పంపించినప్పుడు ఇది డిఫరెంట్‌గా తీసుకుంటది. మీరేదైతే పంపిస్తున్నారో దాన్ని డిఫరెంట్‌గా తీసుకుంటది. ఏది? థిస్ అని కీవర్డ్. అంటే టు డిఫరెన్షియేట్ ఇన్‌స్టెన్స్ వేరియబుల్స్ అండ్ కన్‌స్ట్రక్టర్ వేరియబుల్స్. అంటే టు డిఫరెన్షియేట్ ఇన్‌స్టెన్స్ వేరియబుల్స్ అండ్ ఆబ్జెక్ట్స్.
టు డిఫరెన్షియేట్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అండ్ ఆబ్జెక్ట్స్. ఆ రెండిటికి తేడా చూపించడం కోసం మనం దిస్ అని రాసాం. ఇక్కడ చూడండి, ఇక్కడ స్ట్రింగ్ నేమ్ అనే పేరుతో ఉంది, ఫ్లోట్ అన్నది కూడా వెయిట్ అన్నది కూడా ఫ్లోట్ పేరుతో ఉంది. అంటే ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయి ఇక్కడ. కాకపోతే ఈ రెండు డిఫరెన్స్ ఎలా చూపించగలుగుతారు? ఆ డిఫరెన్స్ చూపించడం కోసం మీరు దిస్ అని కీవర్డ్ వాడాలి. సో దిస్ కీవర్డ్ రిఫర్స్ టు కరెంట్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్ విల్ సెపరేట్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అండ్ ఆబ్జెక్ట్స్. ఓకే. సో మీకు మీకు మళ్ళీ చెప్తాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఫర్ నౌ మీ ప్రోగ్రామ్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయంటే మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతాయండి. జస్ట్ ఎ సెకండ్. సో ఇక్కడ 2 క్లాసెస్ ఉన్నాయండి. ఒక క్లాస్ పేరేమో డాగ్, ఇంకొక క్లాస్ పేరేమో ఆబ్జెక్ట్స్ బేసిక్స్ అని 2 క్లాసెస్ ఉన్నాయి. సో మెయిన్ మెథడ్ దీనికి ఉంది కాబట్టి నేను డైరెక్ట్‌గా ఆబ్జెక్ట్ బేసిక్స్ అని .జావా అని సేవ్ చేశాను ఫర్ నౌ. కాకపోతే మీరు ఏ నేమ్‌తో అయినా సేవ్ చేసుకోవచ్చు. కానీ ఎగ్జిక్యూషన్‌కి ఈజీగా ఉండడానికి నేను మెయిన్ మెథడ్‌తో ఉన్న పేరుతో సేవ్ చేశానండి. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ ప్రోగ్రామ్స్ ఎప్పుడు మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతాయి. మీ ప్రోగ్రామ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలండి? డాగ్ అనే క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. సో నేనేం చేస్తానంటే డాగ్ d1 ఈజ్ ఈక్వల్ టు న్యూ డాగ్. డాగ్‌కి పేరు ఏమి ఇస్తున్నానంటే ఇగో. సో నేను ఏదైతే హైలైట్ చేస్తున్నానో అది కన్‌స్ట్రక్టర్ అంటారండి. నేను ఏదైతే హైలైట్ చేస్తున్నానో అది కన్‌స్ట్రక్టర్. కన్‌స్ట్రక్టర్ కూడా ఒక మెథడ్ లానే ఉంటుందండి. కాకపోతే ఆ మెథడ్ నేమ్ ఎలా ఉండాలండి? క్లాస్ నేమ్‌తో ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అవ్వాలి. రెండోది ఏంటంటే దానికి ఎలాంటి రిటర్న్ టైపు ఉండకూడదు. ఓకే. సో కన్‌స్ట్రక్టర్‌తో మనం ఏం చేయొచ్చు? ఆబ్జెక్ట్స్‌కి వాల్యూస్‌ని ఇనిషియలైజ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను? జాక్ అండ్ 10.5ని పంపిస్తున్నాను. పంపిస్తే ఏది కాల్ అవుతుందండి? ఇది కాల్ అవుతది. ఓకేనా? అప్పుడు నేమ్‌లో ఏదొచ్చి కూర్చుంటది? జాక్ అని వచ్చి కూర్చుంటది. నేమ్‌లో ఏదొచ్చి కూర్చుంటది? జాక్ అని వచ్చి కూర్చుంటది. వెయిట్‌లో 10.5 అనేది వచ్చి కూర్చుంటది వెయిట్‌లో. ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నాను వినండి. మీ ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మనం క్లాస్ డాగ్‌ని యూజ్ చేసుకోవాలంటే క్లాస్‌కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ డాగ్‌కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. సో డాగ్ d1 అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ నేనేదైతే హైలైట్ చేస్తున్నానో దాన్ని కన్‌స్ట్రక్టర్ అంటారు. కన్‌స్ట్రక్టర్ మనం చెప్పుకున్న విధంగానే మీ యొక్క ఆబ్జెక్ట్స్‌ని మీ మీ మీరిచ్చిన వాల్యూస్‌తో ఇనిషియలైజ్ చేస్తది. ఫర్ నౌ మీరేమి ఇస్తున్నారు? డాగ్ పేరు జాక్ అని ఇస్తున్నారు. దాని యొక్క వెయిట్ ఏమో 10.5 ఇస్తున్నారు. ఈ 2 కన్‌స్ట్రక్టర్ కాల్ అవుతది ఇప్పుడు. కన్‌స్ట్రక్టర్ మీరు రాసారండి ఇక్కడ. ఇక్కడ నేనేదైతే హైలైట్ చేస్తున్నానో అక్కడ మీరు కన్‌స్ట్రక్టర్ రాసారు. సో ఇప్పుడు నేమ్‌లో ఏది స్టోర్ అవుతుందండి? జాక్ స్టోర్ అవుతుంది. అలాగే వెయిట్‌లో 10.5 స్టోర్ అవుతుంది. ఓకేనా? కాకపోతే మీరు దిస్ కీవర్డ్ వాడకపోతే ఓకే. ఫర్ నౌ దిస్ కీవర్డ్‌తో మీరు ఒకసారి చూడండి. దిస్ కీవర్డ్ లేకపోతే మీకేమవుతుందన్నది నేను తర్వాత చెప్తాను. అప్పుడు మీకు బాగా అర్థమవుతది. ఫర్ నౌ దిస్ కీవర్డ్ ఏం చేస్తుందంటే, మీ యొక్క ఆబ్జెక్ట్స్‌ని సెపరేట్ చేసి నేమ్‌లో స్టోర్ చేసుకుంటది. అది మాత్రం చెప్పగలుగుతాను ఫర్ నౌ. సో లెట్స్ స్టార్ట్. సో తర్వాత జాక్ 10.5 స్టోర్ అయిపోయిందండి. సో డి1కి రిలేటెడ్‌గా ఇన్ఫర్మేషన్ స్టోర్ అయిపోయింది. తర్వాత నేనేం చేస్తున్నాను? ఇంకొక డాగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. దానికి d2 అనే ఆబ్జెక్ట్ పేరిస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను? జిల్ అనే పేరిచ్చా. డాగ్‌కి ఏమి పేరిచ్చా? జిల్ అని ఇచ్చా. దీని యొక్క వెయిట్ 9.5 అని ఇచ్చాను. సేమ్ మళ్ళీ డాగ్ కన్‌స్ట్రక్టర్ కాల్ అవుతుంది. నేమ్‌లో వచ్చి జిల్ అని కూర్చుంటది. వెయిట్‌లోకి వచ్చేసి 9.5 కూర్చుంటది. నేమ్‌లోను, వెయిట్‌లోను ఆ పర్టిక్యులర్ వాల్యూస్ వచ్చి మీకు రీప్లేస్ అవుతాయి. కానీ రెండిట్లకి డిఫరెన్షియేషన్ మీరు దిస్ అని కీవర్డ్‌తో చూపించగలుగుతున్నారు. సో దిస్ రిఫర్స్ టు కరెంట్ ఆబ్జెక్ట్. అంటే d1కి వాల్యూస్ సెపరేట్‌గా, d2కి వాల్యూస్ సెపరేట్‌గా మీకు విభజించబడతాయి. సో నౌ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ ఇన్ఫర్మేషన్ చూపించడానికి ఒక మెథడ్ రాస్తున్నాను. ఇన్ఫర్మేషన్ చూపించడానికి ఒక మెథడ్ రాస్తున్నాను. పబ్లిక్ వాయిడ్ అని రాస్తున్నాను. అండ్ ఆ మెథడ్ పేరేంటంటే డిస్‌ప్లే ఇన్ఫో. ఆ మెథడ్ పేరేంటండి?
డిస్ప్లే ఇన్ఫో. కాకపోతే దీనికి రిటర్న్ టైప్ ఇచ్చానండి. రిటర్న్ టైప్ వాయిడ్ అని ఇచ్చాను. ఇది కన్‌స్ట్రక్టర్ కాదు. ఓకే. కన్‌స్ట్రక్టర్ కాదు కాబట్టి నాకు రిటర్న్ టైప్ ఏదైనా ఇచ్చుకోవచ్చు నేను. ఓకేనా? అండ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ నేము, వెయిట్ అనేది ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా? ఫర్ నౌ మనం అక్కడి వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు D1 డాట్ డిస్ప్లే ఇన్ఫో అనేది కాల్ చేస్తాం. ఎందుకంటే మీరు ఆబ్జెక్ట్స్ ద్వారానే మీ మెథడ్స్‌ని కాల్ చేస్తారు. సో, ఇప్పుడు 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసామండి. డాగ్ క్లాస్‌కి ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం? 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం. ఒకటేమో D1, ఇంకొకటి D2. సో, D1 డాట్ డిస్ప్లే ఇన్ఫో అనేది కాల్ అవుతుంది. సో, డిస్ప్లే ఇన్ఫోలో మీకేమవుతుందండి, D1కి సంబంధించిన వాల్యూస్ ఏమున్నాయండి? సో, D1కి సంబంధించిన వాల్యూస్ మీకు జాక్ 10.5 మీకు ప్రింట్ అవుతాయి. నేమ్‌లో జాక్ వచ్చి మీకు చూపిస్తుంది. అలాగే వెయిట్ వచ్చేసి 10.5 అనేది మీకు ప్రింట్ అవుతుంది. బానే ఉంది. సో, నేను కన్‌ఫ్యూజ్ అవ్వడం మీకు రెండిట్లకి డిఫరెన్షియేషన్ చేయడానికి నేను మధ్యలో ఒక గీత కొట్టాను. జస్ట్ మీరు ఏదోటి డిఫరెన్షియేషన్ చేయడానికి అంతకు మించి ఏం లేదు. సో, తర్వాత నేనేం చేస్తున్నానంటే D2 అని D2కి సంబంధించిన డిస్‌ప్లే ఇన్ఫర్మేషన్ కూడా కాల్ చేస్తున్నాను. అప్పుడేమవుతుంది, D2లో ఎవరున్నారు? జిల్ ఉంది. అలాగే 9.5 ఉంది. సో, నేమ్‌లోకొచ్చేసేమో జిల్ కూర్చుంటది. వెయిట్‌లోకొచ్చేసి 9.5 కూర్చుంటుంది. ఆ 2 మీకు ప్రింట్ అవుతాయి. ఫర్ నౌ నేను దిస్ కీవర్డ్ అంటే పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఫర్ నౌ మీకు ఏమర్థమైంది దిస్ కీవర్డ్ అంటే? దిస్ కీవర్డ్ రిఫర్స్ టు కరెంట్ ఆబ్జెక్ట్ అన్న విషయం మీకు అర్థమైంది. సో, దీనివల్ల మీకు వచ్చే లాభం ఏంటంటే D1ని సెపరేట్‌గా, D2ని సెపరేట్‌గా మీకు విభజించే ప్రక్రియ దిస్ కీవర్డ్ తీసుకుంటుంది. ఓకే. దాన్నే ఏమంటారంటే దిస్ రిఫర్స్ టు కరెంట్ ఆబ్జెక్ట్. కరెంట్ అంటే ప్రస్తుతం ఆబ్జెక్ట్స్‌ని స్టోర్ చేసుకుంటది. సో, ఏదైతే కాల్ అయిందో దాన్ని పట్టించుకుంటుంది అంతే. ఓకేనా? సో, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మీకు అవుట్‌పుట్ ఎలా కనిపిస్తుందంటే, జస్ట్ ఎ సెకండ్. సో, మీకు అవుట్‌పుట్ ఎలా కనిపిస్తుందంటే ఈ విధంగా కనిపిస్తుంది. మీకు ఏ విధంగా కనిపిస్తుందండి ఇక్కడ? నేమ్ ఏమో జాక్, వెయిట్ ఏమో 10.5, నేమ్ ఏమో జిల్, వెయిట్ ఏమో 9.5. సో, లెట్స్ సీ. మనం ఎగ్జిక్యూట్ చేసి ఇలాంటి అవుట్‌పుట్ వస్తుందో లేదో ఒకసారి చూద్దామండి. సో, మీరు ప్రోగ్రామింగ్‌లోకి వెళ్ళి నేనెక్కడ సేవ్ చేశానో ఆ లొకేషన్‌కి వెళ్తున్నాను. సో, నేను ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేశాను. సో, మీకు ఇవన్నీ కన్‌ఫ్యూజన్ లేకుండా నేనన్నీ డిలీట్ చేసేస్తున్నానండి. ఓకే. సో, ఇప్పుడు ఇది ఫ్రెష్ జావా కోడ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ లొకేషన్‌లో ఈ అడ్రెస్ బార్‌లో ఒకసారి సెలెక్ట్ చేసి మొత్తం అంతా క్లియర్ చేసి సీఎండీ అనేది ఈ లొకేషన్ నుంచి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ ఐ విల్ సే కంపైలేషన్. సో, జావా సి స్పేస్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫైల్? నేమ్ ఆఫ్ ది ఫైల్ ఈస్ ఆబ్జెక్ట్ బేసిక్స్ డాట్ జావా. అదే నేను ఇక్కడ ఇస్తున్నాను. ఆబ్జెక్ట్ బేసిక్స్ డాట్ జావా అని ఇచ్చిన తర్వాత నేను ఎంటర్ చేస్తున్నాను. ఏవైనా ఎర్రర్స్ ఉంటే చూపిస్తుంది. సో, మీకు సక్సెస్‌ఫుల్ కంపైలేషన్ తర్వాత మీకు 2 క్లాస్ ఫైల్స్ క్రియేట్ అయినాయి. ఒకటి ఆబ్జెక్ట్ బేసిక్స్‌కి, ఇంకోటి డాగ్‌కి. ఎందుకంటే 2 క్లాసెస్ రాసాం కాబట్టి 2 క్లాసెస్‌కి సెపరేట్ బైట్ కోడ్ అనేది మీకు జేవీఎం అనేది ఇస్తుంది. జావా కంపైలర్ ఇస్తది. సారీ. ఈ జావా కంపైలర్ బైట్ కోడ్ ఇస్తది. సారీ ఫర్ దట్. సో, తర్వాత ఏం చేస్తుందంటే మనం రన్ చేయాలి. రన్ ఎలా చేస్తారండి? జావా స్పేస్ ఆబ్జెక్ట్ బేసిక్స్ అని చేసి రాస్తే మీకు ఆ విధంగా ప్రింట్ అయింది. ఓకేనా? సో, ఇప్పుడు ఒకవేళ దిస్ కీవర్డ్ లేకపోతే ఏమవుతుంది? ఓకే. సో, మళ్ళీ చెప్తున్నాను. దిస్ కీవర్డ్ వల్ల మీకు దిస్ రిఫర్స్ టు కరెంట్ ఆబ్జెక్ట్ అంటే మీరు ఏదైతే కాల్ చేస్తున్నారో దాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఆ వాల్యూస్‌ని మీకు అంటే క్లాసిఫికేషన్ చేస్తది. సో, దిస్ రిఫర్స్ టు కరెంట్ ఆబ్జెక్ట్. ఒకవేళ దిస్ లేకపోతే మీ యొక్క ఆహ్, దీని యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దామండి. సో, ఫర్ నౌ ఐ విల్ రిమూవ్ దిస్ కీవర్డ్ అండ్ ఐ విల్ షో యూ వాట్ విల్ హ్యాపెన్. ఓకే. దిస్ కీవర్డ్ నేను పూర్తిగా రిమూవ్ చేశాను. నేమ్‌లో పెట్టుకున్నాను. వెయిట్‌నేమో వెయిట్‌లో పెట్టుకున్నాను. సో, అప్పుడేమవుతుందంటే
మీకు కన్‌స్ట్రక్టర్ డిఫాల్ట్ వాల్యూస్‌ని ఇస్తుందండి. ఓకే. మీరేదైతే కాల్ చేస్తున్నారో అది ఇవ్వదు. ఎందుకంటే మీరు దిస్ ఇవ్వలేదు కదా! ఇప్పుడు మీరు జాక్ 10.5 కాల్ చేసినా, కాకపోతే ఇక్కడ నేమ్ దేన్ని సూచిస్తుంది? ఇది సూచిస్తుంది. ఈ నేమ్ ఎందులో సూచిస్తుంది? దీన్ననుకుంటుంది. అంటే ఇన్‌స్టాన్స్ వేరియబుల్‌ని అనుకుంటుంది. అందులో మీరేది ఇవ్వలేదు. ఫర్ నౌ నేనేం చేస్తానంటే ఇక్కడ నేను డాగ్ నేమ్ వచ్చేసి డాగ్ నేమ్ వచ్చేసి ఏమిద్దాం? ఫర్ నౌ స్నూపీ. ఇక్కడ ఇలా రాసాను. ఓకే. మీరేం జేస్తున్నారు? మీరు జాక్‌ని కాల్ జేస్తున్నారు. కానీ నేను థిస్ కీవర్డ్ ఇవ్వలేదు కాబట్టి, ఈ ప్రిఫరెన్సు దీనికిస్తది. దీనికిచ్చి స్నూపీ అని తీసుకుంటుందండి. ఓకేనా? సో, థిస్ రిఫర్స్ టు కరెంట్ ఆబ్జెక్ట్. మీరు కన్‌స్ట్రక్టర్స్‌లో ఏవైనా ఆబ్జెక్ట్‌కి వాల్యూస్ పాస్ చేస్తే, ఆ వాల్యూస్‌ని తీసుకుంటది థిస్. కాకపోతే ఇక్కడ మీరు థిస్ ఇవ్వలేదు కాబట్టి, ఏ వాల్యూని తీసుకుంటుందండి? క్లాస్ వేరియబుల్ యొక్క వాల్యూస్ తీసుకుంటుంది. ఓకేనా? సో, క్లాస్ వేరియబుల్స్‌లో స్టోర్ చేసిన వాల్యూ ఏంటి ఇప్పుడు? స్నూపీ. అది ప్రింట్ అవుతది ఇప్పుడు మీకు. ఓకేనా? సో, నేను సేవ్ చేస్తున్నాను. ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. ఏమైనా కంపైలేషన్ ఎర్రర్స్ ఉన్నాయా? లేకపోతే స్మూత్‌గా రన్ అవుతుందా అనేది చూద్దాం. సో, మీరు ప్రతి మోడిఫికేషన్‌కి మీరు కంపైలేషన్ చేయాలి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎర్రర్. సో, జావా ఆబ్జెక్ట్ బేసిక్స్. సో, స్నూపీ అన్నది 2 సార్లు ప్రింట్ అయింది. వెయిట్ ఏమో 0.0 ఎందుకంటే డిఫాల్ట్ వాల్యూస్ ఇస్తదండి కన్‌స్ట్రక్టర్. మీరేది ఇవ్వకపోతే 0.0 ఇస్తది. సో, నేమ్‌కేమో నల్ ఇస్తది. ఒకవేళ నేమ్ కూడా ఇవ్వలేదనుకోండి ఫర్ నౌ. నేమ్ కూడా ఇవ్వలేదు. ఆఫ్‌కోర్స్ మీరు ఎవరైతే ఒకసారి అవుట్‌పుట్ చూడలేదో ఒకసారి మళ్ళీ చూడండమ్మా. నేను ఆల్రెడీ స్నూపీ ఇచ్చాను. అందుకని స్నూపీ ప్రింట్ అయింది. వెయిట్ ఇవ్వలేదు అప్పుడు. వెయిట్ ఇవ్వలేదు కాబట్టి 0.0 అనేది డిఫాల్ట్ వాల్యూగా మీకిచ్చింది. ఒకవేళ నేను 2 ఇవ్వలేదనుకోండి. మీరు 2 ఇవ్వలేదు. అలాగే థిస్ కీవర్డ్ కూడా ఇవ్వలేదు. మీరు జాక్ 10.5 జిల్లు 9.5 పాస్ చేస్తున్నారు. మీకేం రావాలి? జాక్ ఇన్ఫర్మేషన్, జిల్ ఇన్ఫర్మేషన్ రావాలి. కానీ మీరు థిస్ కీవర్డ్ ఇవ్వకపోవడం చేత దాని ప్రిఫరెన్స్ ఎక్కడికెళ్తదంటే మీకు క్లాస్ వేరియబుల్స్ అలియాస్ ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్‌కి మీకు కంట్రోల్ వెళ్ళి అక్కడ ఏదైనా వాల్యూ ఉందా అని చూసి ఒకవేళ లేకపోతే దానికి డిఫాల్ట్ వాల్యూస్ ఇచ్చి అది స్టోర్ చేసుకుంటుంది. సో, ఇక్కడ నేమ్‌లో నేను ఎలాంటి వాల్యూ ఇవ్వలేదు. అందుకని స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్‌కి నల్ అని ఇస్తది. అలాగే మీ యొక్క న్యూమరిక్ డేటా టైప్స్‌కి 0 అని ఇస్తది. ఇక్కడ ఫ్లోట్ కాబట్టి 0.0 అదే ఇంటిజర్ అనుకోండి 0. ఇవి డిఫాల్ట్ వాల్యూస్ అండి. ఫర్ నౌ ఐ విల్ సేవ్ దిస్ ఫైల్ and then I will recompile and I will rerun this program. So java c space object basics.java. So no errors. So java object basics. సో నల్ 0.0 నల్ 0.0 మీరు జాక్ ఇవన్నీ పాస్ చేసినా ఆ వాల్యూస్ తీసుకోలేదు. ఎందుకు? మీరు దిస్ ఇవ్వలేదు కాబట్టి. ఆ సెపరేషన్ అనేది మీరు చూపించలేదు. సో మీ జేవీఎం ఎక్కడికెళ్తుంది? క్లాస్ వేరియబుల్స్‌కెళ్తది. అక్కడ ఏమైనా వాల్యూస్ ఇచ్చారో అది చూసుకుంటది. మీరు అక్కడ ఏది వాల్యూ ఇవ్వకపోతే దానికి డిఫాల్ట్ వాల్యూస్ కన్‌స్ట్రక్టర్ ఇచ్చుకొని అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకొని అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మనం ప్రింట్ చేస్తున్నాం. ఇది కన్‌స్ట్రక్టర్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో, ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం, ఆబ్జెక్ట్స్‌కి వాల్యూస్ అసైన్ చేయడం. ఇవి ఈ పర్టిక్యులర్ ఇప్పటి వరకు నేర్చుకున్న దానికి కవర్ అయింది. సో, ఐ విల్ టేక్ ఏ 2 మినిట్స్ గ్యాప్ అండ్ మీకు ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నాయో యూ కెన్ ఆస్క్ మీ. సో, మీకేమైనా స్క్రీన్ కనిపించకపోతే మీరు చెప్పండి. డోంట్ వరీ. మీరు మీ దాంట్లో మీకు మీరే ఉంచేసుకుంటే ప్రాబ్లమ్. బై ద వే కోడ్ అంతా మీకు ఇచ్చాను. మీరు ల్యాబ్‌లో చేద్దురు గాని. So 6 o'clock I will restart. I will resume with constructors. We'll take a 2 minutes gap.
ఓకే. సో విల్ సీ సమ్ రెస్పాన్సెస్. ఓకే. సో మీకు అర్థమైతే థమ్స్ అప్, అర్థం కాకపోతే థమ్స్ డౌన్. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. గ్రేట్. I appreciate it. That's awesome. Thanks, Rohita, for your response. Thanks, Bhavana and Bhavita. Thanks, Bhavani. Thanks, Jyoti. Durga and Teja మీకు అర్థమైనాయి అమ్మా. Thank you, thank you. So let's see the participants once. What about Messi and Rajeshwari and Durga? మీ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వస్తే విల్ స్టార్ట్. కన్స్ట్రక్టర్స్ గురించి ఇంకా బేసిక్ ఇంకా థియరిటికల్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే దెన్. సో మీకు అర్థమైందని ఆశిస్తూ విల్ స్టార్ట్ కన్స్ట్రక్టర్స్లో థియరీ పార్ట్ చూద్దామండి. సో లెట్స్ స్టార్ట్. విల్ గో టు పీడిఎఫ్ వన్స్ అగైన్. సో వాట్ ఈస్ కన్స్ట్రక్టర్స్ ఇన్ జావా? కన్స్ట్రక్టర్ అనేది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ మెథడ్ అండి. అది మెథడ్లా ఉంటుంది కానీ సో దాన్ని స్పెషల్ టైప్ ఆఫ్ మెథడ్ అంటారు. దట్ ఈజ్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఏ క్లాస్. అసలు ఎందుకు కన్స్ట్రక్టర్స్ అంటే మనం ఆల్రెడీ మనం ఆ ఎగ్జాంపుల్ చూసినప్పుడే డిస్కస్ చేసుకున్నాం. కన్స్ట్రక్టర్స్ అనేవి ఎందుకు ఆబ్జెక్ట్స్కి ఇనిషియలైజ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఆబ్జెక్ట్స్ని ఇనిషియలైజ్ చేయడానికి ఉపయోగపడతాయి. సో తర్వాత ఇట్ హ్యాస్ ద సేమ్ నేమ్ యాజ్ ద క్లాస్. క్లాస్ నేమ్తో ఈక్వల్గా ఉండాలండి. ఇప్పుడు మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఏం చూసాం? డాగ్కి మనం కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసాం అండ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రిటర్న్ టైప్, నాట్ ఈవెన్ వాయిడ్ కూడా ఉండకూడదంట. రిటర్న్ టైప్ అనేదే ఉండకూడదు. ఇంట్ కానీ ఫ్లోట్ కానీ డబుల్ కానీ వాయిడ్ కానీ స్ట్రింగ్ కానీ అసలు ఎలాంటి డేటా టైప్ ఉండకూడదండి. కన్స్ట్రక్టర్స్ ఆర్ ఇన్వోక్డ్ అంటే కాల్ అండి. ఇన్వోక్ అన్నా కాల్ అన్నా రెండో ఒకటే. కన్స్ట్రక్టర్స్ ఆర్ ఇన్వోక్డ్ ఆటోమేటికలీ వెన్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది క్లాస్ ఈస్ క్రియేటెడ్ యూజింగ్ ద న్యూ కీవర్డ్. న్యూ కీవర్డ్తో మీరు ఎప్పుడైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే కన్స్ట్రక్టర్ అనేది ఆటోమేటిక్గా కాల్ అవుతుందంట. ఓకేనా? సో కన్స్ట్రక్టర్ వల్ల మనకి యూజ్ ఏంటో చూద్దామండి. సో ఇనిషియలైజేషన్. ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్టర్ ఈజ్ టు ఇనిషియలైజ్ ద స్టేట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్స్కి వాల్యూస్ అసైన్ చేయడం కన్స్ట్రక్టర్ యొక్క పని. ఇట్ సెట్స్ ద ఇనిషియల్ వాల్యూస్ ఫర్ ద ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్లో ఉన్న ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి ఏమిస్తుందండి? డిఫాల్ట్ వాల్యూస్ని ఇనిషియల్ వాల్యూస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? సో సేమ్ యాజ్ క్లాస్ నేమ్, కన్స్ట్రక్టర్స్ హ్యావ్ ద సేమ్ నేమ్ యాజ్ ద క్లాస్ ఇన్ విచ్ దే ఆర్ డిక్లేర్డ్. ఒకవేళ మీరు డాగ్గా డిక్లేర్ చేస్తే క్లాసు కన్స్ట్రక్టర్ కూడా డాగ్ అనే ఉండాలి. దిస్ ఈజ్ హౌ జావా నోస్. ఇలాగా మీకు జేవిఎం మీకు డిఫరెన్షియేట్ చేసుకోగలుగుతుంది. సో దిస్ ఈజ్ హౌ జావా నోస్ విచ్ కన్స్ట్రక్టర్ టు కాల్ వెన్ క్రియేటింగ్ ఇన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద క్లాస్. ఓకే. సో తర్వాత కన్స్ట్రక్టర్స్ డు నాట్ స్పెసిఫై ఏ రిటర్న్ టైప్, నాట్ ఈవెన్ వాయిడ్. సో కన్స్ట్రక్టర్స్ అంటే ఇవి. సో కన్స్ట్రక్టర్స్ గురించి మళ్ళీ ఒకసారి కోడ్లో ఒకసారి చూద్దామండి. ఫర్ నౌ నేను ఏం చేస్తానంటే ఇక్కడ కన్స్ట్రక్టర్ అనేది తీసేస్తున్నాను. మళ్ళీ అర్థం చేసుకోండి. ఇక్కడ నేను కన్స్ట్రక్టర్నే రిమూవ్ చేసేస్తున్నాను. ఓకేనమ్మా? కన్స్ట్రక్టర్ రిమూవ్ చేసేసి ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏది ఇవ్వట్లేదు నేను, అలాగే ఇక్కడ కూడా ఏది ఇవ్వట్లేదు. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నేను కన్స్ట్రక్టర్నే రిమూవ్ చేసేసాను. కన్స్ట్రక్టర్ రిమూవ్ చేసేసి ఇక్కడ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకున్న టైంలో నేను ఏం చేస్తున్నానంటే ఎలాంటి వాల్యూస్ పాస్ చేయడం లేదు. సో మీకు కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసినా చేయకపోయినా మీ జావా మీ యొక్క కంపైలరు కనీసం ఒక కన్స్ట్రక్టర్నైనా క్రియేట్ చేసి పెడుతుంది. సో దాన్ని ఏమంటారంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారు. సో మీరు కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసినా చేయకపోయినా
మీకు ఒక కన్‌స్ట్రక్టర్ అనేది కంపైలర్ క్రియేట్ చేసి పెడుతుందండి. సో, దానివల్ల యూజ్ ఏంటండి? మీ యొక్క ఇన్‌స్టెన్స్ వేరియబుల్స్ ఉంటాయి కదా! ఆ ఇన్‌స్టెన్స్ వేరియబుల్స్‌కి డిఫాల్ట్ వాల్యూస్ ప్రొవైడ్ చేయడం డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ యొక్క పని. సో, ఇక్కడ ఇన్‌స్టెన్స్ వేరియబుల్స్ ఏంటండి? నేము, వెయిట్. ఇన్‌స్టెన్స్ వేరియబుల్స్ అన్నా, క్లాస్ వేరియబుల్స్ అన్నా ఒకటే. అండ్ ఇక్కడ D1 అనేది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అనైనా అనొచ్చు, రిఫరెన్స్ అయినా అనొచ్చు. ఓకేనమ్మా? సో, ఇది వేరు, ఇది వేరు. డోంట్ థింక్. ఓకే. సో, ఇప్పుడు ఈ D1 మనం ఆబ్జెక్ట్ అని అంటాం. ఇక్కడ ఈ నేమ్ అండ్ వెయిట్ అన్నది ఇన్‌స్టెన్స్ వేరియబుల్స్ అంటాం. ఓకే. ఇన్‌స్టెన్స్ వేరియబుల్స్ అని అనొచ్చు, క్లాస్ వేరియబుల్ అని అనొచ్చు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే డాగ్‌కి 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఆ 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి కన్‌స్ట్రక్టర్‌ని కాల్ చేస్తున్నాను. బట్ నేను ఎక్కడా కన్‌స్ట్రక్టర్ నేను ఏదైతే హైలైట్ చేస్తున్నానో దాన్ని కన్‌స్ట్రక్టర్ కాలింగ్ అంటారమ్మా. నేను ఏదైతే హైలైట్ చేశానో దాన్ని కన్‌స్ట్రక్టర్ కాలింగ్ అంటారు. కానీ నేను ఏది ఇవ్వలేదు. ఈ లోపల ఈ ఫంక్షన్ కాల్‌లో నేను ఏది ఇవ్వలేదండి. ఆహ్, అలాంటప్పుడు కన్‌స్ట్రక్టర్ ఎలా కాల్ అవుతుంది? సో, మీరు మీరు కన్‌స్ట్రక్టర్ రాసినా రాయకపోయినా జావా కంపైలర్ అట్‌లీస్ట్ వన్ కన్‌స్ట్రక్టర్‌ని మీకోసం క్రియేట్ చేసి పెడుతుంది. సో, ఆ కన్‌స్ట్రక్టర్ పేరేంటంటే డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్. ఆ డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ ఏం చేస్తుంది అంటే మీ యొక్క ఇన్‌స్టెన్స్ వేరియబుల్స్‌ని డిఫాల్ట్ వాల్యూస్‌తో ఇనిషియలైజ్ చేసి పెడుతుంది. సో, నేమ్ అనేది స్ట్రింగ్ కాబట్టి ఆ స్ట్రింగ్ అన్నది ఏంటి? రిఫరెన్స్ కాబట్టి అంటే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్‌కి నల్ అనే వాల్యూ ఇస్తది. అలాగే మీ యొక్క ప్రిమిటివ్ డేటా టైప్స్‌కి 0 ఇస్తది. ఇక్కడ ఫ్లోట్ కాబట్టి 0.0 ఒకవేళ ఇంట్ ఉంటే మాత్రం 0 అని ఇస్తుందండి. సో, ఇప్పుడు నేను డాగ్ కాల్ చేశాను. సో, డాగ్ అనే కన్‌స్ట్రక్టర్ మీకోసం ఒకటి క్రియేట్ చేసి పెడుతుంది. అప్పుడు ఆ నేమ్‌లో నల్ స్టోర్ అవుతుంది. అలాగే వెయిట్‌లో వచ్చేసి మీకు 0.0 అనేది స్టోర్ అవుతుంది. ఫర్ నౌ నీకు D2 అన్నది నేనేమి చూపించడం లేదు. ఓన్లీ నేను D1 మాత్రమే చూపిస్తాను. ఓకే. సో, ఇలాగ ఒక ప్రోగ్రామ్ రాసి మీకు సేవ్ చేసి దీన్ని రన్ చేస్తానండి. ఓకే. దీంట్లో థిస్ కీవర్డ్ అనేది నేనేమి మెన్షన్ చేయట్లేదు. అలాగే దీంట్లో కన్‌స్ట్రక్టర్ కూడా నేను రాయలేదు. ఓకే. సో, మీ కన్‌స్ట్రక్టర్స్ మీరు రాయకపోయినా కూడా జావా కంపైలర్ ఒక కన్‌స్ట్రక్టర్ ఆటోమేటిక్‌గా క్రియేట్ చేస్తుందని చెప్పాను. ఆ కన్‌స్ట్రక్టర్ వల్ల మీకు యూజ్ ఏంటంటే మీ ఇన్‌స్టెన్స్ వేరియబుల్స్‌కి వాల్యూస్ ఇవ్వడం దాని పని. ఇక్కడ నేను కన్‌స్ట్రక్టర్‌లో ఎలాంటి వాల్యూస్ పాస్ చేయలేదు. అలాగే కన్‌స్ట్రక్టర్ ఇక్కడ కూడా రాయలేదు కాబట్టి మీ డిఫాల్ట్ వాల్యూస్ అన్నది కన్‌స్ట్రక్టర్ ఇస్తుంది. సో, అది ఎలాగో ఒకసారి చూద్దాం. I will clear the screen for you and java c space object basics.java and then click on enter. You don't have any error. So java object basics and then click enter. Null and 0.0 అనేది వచ్చినాయి. ఓకేనా? I think you get the gist of it. So tomorrow we will explain. That's it for today, by the way. So tomorrow we will explain యాక్సెస్ స్పెసిఫైయర్స్ అండ్ యాక్సెస్ స్పెసిఫైయర్స్ కన్నా ముందు మీకు టైప్స్ ఆఫ్ కన్‌స్ట్రక్టర్స్ అనేది చూపిస్తాను. అంటే కన్‌స్ట్రక్టర్స్‌లో చాలా టైప్స్ ఉంటాయి. మీకు 3 టైప్స్ ఆఫ్ కన్‌స్ట్రక్టర్స్ ఉంటాయి. ఒకటేమో డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్, ఇంకొకటేమో పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్ అండ్ ఇంకోటేమో కాపీ కన్‌స్ట్రక్టర్. ఈ 3 కన్‌స్ట్రక్టర్సే మనం రేపు చూద్దామండి. దాంతో పాటు యాక్సెస్ స్పెసిఫైయర్స్. యాక్సెస్ స్పెసిఫైయర్స్ అంటే ఏంటండి? పబ్లిక్ అంటే ఏంటి? ప్రైవేట్ అంటే ఏంటి? ప్రొటెక్టెడ్ అంటే ఏంటి? డిఫాల్ట్ అంటే ఏంటి? అన్నది రేపు క్లాస్‌లో చూద్దాం. సో, ఆన్ దిస్ నోట్, I will stop my recording